హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే మన కోళ్ళు షెడ్ పెట్టి 1 మంత్ అవుతుంది. సో మనం ఇంకా కొత్త వడ్ల పొట్టు పోయాలి. ఇగో చూడండి, నింపిస్తున్నా. సో 8 బస్తాలు తీసుకెళ్తున్నాను నేను ప్రజెంట్. ఆటో కూడా తీసుకొచ్చిన. ఈరోజు అయితే వచ్చేసి వడ్ల పొట్టు 1 మంత్కి మనం వడ్ల పొట్టుని షిఫ్ట్ చేంజ్ చేసుకోవాలి. ఇక చూడండి, ఇది మిల్లు. 8 బస్తాలు తీసుకెళ్తున్నామండి. ఇగో చూడండి, మన కోళ్ళ కోసం. అవసరం లేదు, నేను చెప్తా కానీ పడు, అవసరం లేదు. అది చూడండి ఫ్రెండ్స్, వడ్ల కోసం గట్టి గుద్దు వడ్ల పొట్టు. ఇది కోళ్ళ కింద ఎప్పుడు పెడితే వేడిగా ఉంటుంది అన్నాడు. భూమి మీద ఉండకూడదు కోళ్ళు, ఎప్పుడు వడ్ల పొట్టు మీదనే తిరగాలి. లోపల నుంచి ఆవిరిని బయటికి తీస్తుంది కాబట్టి కోళ్ళకి ఎప్పుడు హీట్ ఉంటుంది. సో ఇదండి సంగతి. ఇగో వడ్ల పొట్టు ఎట్లుంది చూడండి. మిల్లు ఇది పాత మిల్లు, దగ్గర 60 సంవత్సరాలు ఎగ్గిరేనే, 60-70 సంవత్సరాలు అవుతుంది. ఎట్లుంది చూడండి ఒకసారి. మిల్లు మొత్తం డస్ట్ గిస్ట్ బట్టి చూడండి. వాళ్ళు గట్టి నింపుతున్నారు వడ్ల పొట్టు. చూడండి, ఇది వేరే కోళ్ళ ఫారంకి అన్నీ నింపుకొని పెట్టుకొని ఉన్నారు ఆల్రెడీ. ఇగో చూడండి, చూడండి, ఎప్పుడెప్పుడో నింపి పెట్టారు. కొన్ని నింపి పెట్టినాయి, వడ్లు కూడా మొలిసినాయి దీని మీద. చూడండి, ఎప్పుడు నింపి పెట్టిరో ఏమో మరి. చూడండి, పాతగా ఉంది. గట్టి గుద్దు మా గబ్బర్ సింగ్ గుద్దుడు మళ్ళా బస్తా మొత్తం తిరగాలి. గుద్దు అమ్మాయి, ఆయన చిన్న గుద్దు బస్తా తిరగాల. లోపల చిన్న వడ్ల గింజలు కూడా ఉంటాయి, నూకలు, అవి కూడా తింటాయి. ఇక కోళ్ళు పోయి వేయంగానే కోళ్ళ బస్తాలే. ఇగో కోళ్ళకి సంబంధించిన బస్తాలే. అరే ఈ కోళ్ళ స్నేహకతో ఫుడ్, పౌల్ట్రీ ఫుడ్. చూడండి, 1 మంత్ అయింది మనం అంత ముందు పోసింది. ఇప్పుడైతే మళ్ళీ వస్తున్నాం. చూడండి, ఎప్పుడు కోళ్ళ షెడ్ని నీట్గా ఉంచుకోవాలి మనం. అది నీట్గా ఉంచుకుంటేనే మన కోళ్ళు దక్కుతాయి, లేకపోతే అన్నీ ఫటాఫట్ వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా సరే కోళ్ళ షెడ్ ఇంపార్టెంట్. అది ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మంచిది మనకు. అది 1 మంత్కి ఒక్కసారి చేంజ్ చేసుకుంటే చాలండి. 1 మంత్కి చేంజ్ చేసుకోవాలి, అంతే, ఏముండదు. పెద్ద బస్తాలు బస్తా 85 రూపాయలు ఉంటుంది, ఖతం. 100 బస్తాలు అంటే ఎన్ని కేజీలు పడుతుంది ఇలా? ఇప్పుడు 35 కేజీలేనా ఇప్పుడు ఇది? 35-40 కేజీలు పడుతుంది ఒక బస్తాల. బస్తా 85 రూపాయలు ఉంటుంది. ఇట్లా వడ్ల పొట్టును తెచ్చి పోసుకోవాలి. ఇక కొన్ని దగ్గర వడ్ల పొట్టు దొరకట్లేదంట. నాకు కొన్ని ఫోన్లు వస్తున్నాయి, యూట్యూబ్ వాళ్ళు కాల్ చేశారు. ఉంటాయి మిల్లులలో పోతే ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, మిల్లులలో పోతే ఖచ్చితంగా దొరుకుతాయి. చూడండి, మా గబ్బర్ సింగ్ ఎట్లా పోస్తున్నాడు, గిప్ప గుస్తున్నాడు. ఇప్పటికైతే 3 బస్తాలు నిండినాయండి మనకు. 3 బస్తాలు నిండినాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 5 ఉన్నాయి. ఇంకా 5 బస్తాలు అయితే అయిపోద్ది. ఇగో మన ఆటో ఇది, వేసుకొని వెళ్ళిపోవడమే. మనదే ఆటో, వేసుకొని జంపు. ఎవరిని కిరాయి ఇచ్చు లేదు మనకు. సోమలమ్మ చూడు ఎట్లా నింపుతున్నాడు. ఓ మామాజీ, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇది వీడియో పోదు ఇక. మరే గబ్బర్ సింగ్ నింపు, ఇదే దేకోజీ ఈరా కష్టజీవి. నైట్కి అయితే 9 మందు కూర్చుడే. ఎత్తు
అట్లా కొంచెం గట్టిగా నూకి పెట్టుకుంటే మనకు కొంచెం కలిసి వస్తుంది. ఉత్తినే నింపుకుంటే మనకేం వస్తుంది, బస్తా 80 రూపాయలు ఇస్తున్నాం. గట్టిగా నింపి పెట్టుకోవాలి, వాళ్ళకి సంబంధం లేదు ఎన్ని కేజీలు ఉన్నా ఏమున్నా కూడా. బస్తా నింపిర్రా లేదా అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ అంతే. వచ్చేసి అయితే ఇక మనకు 5 బస్తాలు అయిందండి. ఇంకా 3 బస్తాలు అయితే అయిపోద్ది. ఇంకా చూడండి, ఇంకా 3 బస్తాలు అయితే ఇదొకటి ఉంది, అక్కడొకటి అక్కడొకటి, ఇంకా 3 బస్తాలు అయితే కథం సెట్. ఇంకా మనం బయలుదేరడమే మన షెడ్ దగ్గరికి. ఇది చూపిస్తా. సో ఇక మొత్తానికి వచ్చేసి అయితే 8 బస్తాలు నింపేసినామండి. ఇంకా మనం ఆల్రెడీ ఒక తట్ట కూడా నింపుకొచ్చినాం. బయలుదేరుతుంది ఇప్పుడు మన షెడ్ దగ్గరికి. ఓకే ఓకే, ఇదండి 8 బస్తాలు. ఓకే ఫ్రెండ్స్, అక్కడ పోయినాక మీకు చూపిస్తాను. కూడా తినేస్తాయి మొత్తం మంచిగా, అన్నీ తినేస్తాయి కోళ్ళు. ఇక చూడండి, ఫ్రూట్స్ అవి ఇవి కూరగాయలు వెజిటేబుల్స్ ఎదురు చూస్తున్నాయి లోపల పోవడానికి. ఇగో ఇట్లా మంచిగా పోయాలండి ఇక షెడ్లో. ఇది చూడండి, పొట్టు పోసినప్పుడు ఎట్లుందో చూడండి, లోపల సాఫ్ట్గా ఉంటుంది. పొట్టు పోసినప్పుడు ఇట్లుంటుంది, మంచిగా కోళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇక చూడండి, ఇట్లా అనేసి పడాలి. చూడండి ఎట్లా ఉందో చూడండి. అప్పుడు ఏడు ఎక్కువ సరే చూడండి, ఇట్లా అనేయాలి మంచిగా. వెచ్చగా ఉంటుంది ఇప్పుడు కోళ్ళకి. ఇది సంగతి. చూడండి ఎట్లా ఉంది చూడండి. ఇప్పుడు వెచ్చగా అంటే వెచ్చగా ఉంది. ఇక మొన్న పెట్టిన కోడి పిల్లలు ఇంకా ఇంత మంచిగా ఆడుకుంటున్నాయి చూడండి. అది